చిన్న సినిమా అనుకోని 'ప్రభాస్' తోటి అదే బడ్జెట్ తోటి చేద్దామని అనుకున్నారా? చిన్న బడ్జెట్ తోటే చిన్న సినిమాలాగా చేద్దాం చిన్న అనుకున్నారా? బడ్జెట్ అని కాదు. హ్మ్. ఆయన రేంజ్ అన్నా బ బెటర్ బడ్జెటే అనుకున్నాం. ఇప్పుడు బెస్ట్ బడ్జెట్ అయిందది. హ్మ్. అది అంతే. ఓకే. గ్రాఫిక్స్ విషయానికొస్తే అది మీకు ఆహ్, విజువలైజేషన్ ఒక రకంగా ఉంటుంది. ఆ ఎక్సైట్‌మెంట్ ఎక్కువుంటుందా స్టోరీలో? లేపోతే ఆహ్, అంటే టెక్నికల్‌గా ఉంటుంది? టెక్నికల్‌గా కాదు. హ్మ్. అది ఎమోషనల్ లింకప్ అయ్యే ఉంటది అన్నిట్లో. హ్మ్. అది ఎప్పుడూ టెక్నికల్‌గా కావాలని చేయలేదు. ఓకే. అది ఎమోషనల్ లింకప్ అయ్యి చేసిందది. ఫస్ట్ వచ్చినప్పుడు గ్రాఫిక్స్ కొద్దిగా వీక్ ఉన్నాయనే కామెంట్ బయట అంటే స్ప్రెడ్ కొన్ని అయింది. ఏమవుద్దంటే అప్పుడు టైంకి చిన్న అన్‌ఫినిష్డ్ హ్మ్. ఎప్పుడు కూడా సీజీ అప్పుడే జరుగుతూ ఉంటాయి. జరుగుతుంది. ఇప్పుడంటే రిలీజ్ బిఫోర్ వచ్చేసరికి అన్నీ డెలివరీ అయిపోతే లాస్ట్ మినిట్‌లో క్వాలిటీ కూడా పర్ఫెక్ట్‌గా వస్తది. హ్మ్. బ్లెండ్ అయ్యి. మాకు తెలుసు ఈ ట్రైలర్ వస్తదని. హ్మ్. బిఫోర్ ఏంటంటే పాపం వాళ్ళ సీజీ వాళ్ళకి కూడా మాకు ఇంతలో ఇచ్చేయండి, 1 వీక్‌లో ఇచ్చేయండి. ఈ షాట్ కావాలి, ఆ షాట్ కావాలని అడిగేటప్పుడు అప్పుడు ఆళ్ళు ఇబ్బంది పడుతూ కొంచెం హాఫ్ బాయిల్డ్ లాగానే అది వస్తది. హ్మ్. అందుకని ఆ తప్పు ఈసారి జరగకూడదని చెప్పి ఎలాగో సినిమా అయిపోయింది కాబట్టి అయిపోయే స్టేజ్‌లో బెస్ట్ వర్క్ ఇచ్చారాళ్ళు. 'మిరాయ్' తర్వాతగా గ్రాఫిక్స్ విషయంలో మీకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగాయా? ఖచ్చితంగా అండి. ఎందుకంటే నిజంగా తను 'మిరాయి' అనుకున్నది స్క్రీన్ మీదకి తీసుకొనొచ్చి బెస్ట్ ఔట్‌పుట్ ఇవ్వగలిగాడు. అది ఖచ్చితంగా మాకు హెల్ప్ అయింది. సేమ్ ఇదే ప్రొడక్షన్ హౌస్ నుంచి గ్రాఫిక్స్ చేసి ఆ వీఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్ చేశారు కాబట్టి అవును. మీకది ఇంకా కొద్దిగా ప్లస్ అయిందా? అడ్వాంటేజ్ అయిందా? ఖచ్చితంగా. ఎందుకంటే నేనదే చెప్తున్నా. 'విశ్వ' హ్మ్. గారు లేకపోతే ఈ సినిమా అవ్వదు. హ్మ్. ఎందుకంటే ఈ సినిమా చేయాలంటే ప్రొడ్యూసర్‌కి కూడా ఆ బ్యాక్‌డ్రాప్ ఉండాలి. నెక్స్ట్ ఆయనకి విపరీతమైన అవగాహన ఉంటే తప్పించి ఈ క్వాలిటీ రాదు. హ్మ్. మీకు 'క్రొకోడైల్' ఇవన్నీ కూడా ఇంత బాగొచ్చినాయంటే అది 'విశ్వ' గారు పట్టుకుని చేయించిందే. అది చాలా డీటెయిల్ తెలుసు ఆయనకి. అంటే 'విశ్వ' గారికి గూడా ఈ గ్రాఫిక్స్ సబ్జెక్ట్ మీద బాగా అవగాహన ఉండటము, అవును. దానికి తోడు మీరు 'ప్రభాస్' ఉండటం అనేది ఒక హెల్ప్ అయింది కాదనట్లేదు. కానీ రిలీజ్ టైమ్‌లో కూడా ఈ సినిమా వస్తుందా? రాదా? అనే టాక్స్ రావటము, అంటే ఇలాంటి మాకు క్లారిటీ మీకు క్లారిటీ ఉంటది. ఆ రూమర్స్ వచ్చినప్పుడు మీకు బయట అది స్ప్రెడ్ అవుతున్నప్పుడు ఎలా అనిపిస్తుంది? అంటే స్ప్రెడ్ అవుతున్నప్పుడంటే ఆళ్ళకి తెలీదు కదా! మనమే చెప్పాలి కదా! ఇది హ్మ్. ఇట్లా వస్తుంది అని. హ్మ్. కాకపోతే ఏమవుతుందంటే మారుతి ఎప్పుడైనా సరే టక్‌మని ఇన్ని రోజుల్లో ఓ సినిమా తీసేస్తాడు ఫాస్ట్‌గా. హ్మ్. అలాంటిది ఈ సినిమాకి ఎందుకు ఇంత టైం తీసుకున్నారు అనుకుంటారు. హ్మ్. ఇక్కడ చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. నేను అనుకున్న హీరో గారు డేట్స్ రావాలి. నెక్స్ట్ ఆయన మల్టిపుల్ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. 'కల్కి' గాని, 'సలారు' ఆ టైంలో ఇవి. దాని తర్వాత ఇది స్కేల్ ఉన్న ఫిల్ము. హ్మ్. ప్రతి ఎపిసోడ్ కూడా మేము స్టోరీ బోర్డింగ్ చేయాలి. దాన్ని ప్రివ్యూస్ చేసుకోవాలి. మళ్ళీ కొన్ని మాక్ షూట్స్ చేయాలి. అప్పుడు షూటింగ్ చేయాలి. ఓకే. ఇట్లా ఈ ప్రాసెస్‌లో ఈ పక్క నుంచి ఒక సినిమా, 2 సినిమాలు జరుగుతా ఉన్నట్టే మాకు డైలీ. హ్మ్. అంత కష్టపడ్డాం. ఈ దీంట్లో నెక్స్ట్ సీజీ టీమ్ కూడా వాళ్ళకి ఎనఫ్ టైమ్ వాళ్ళకి ఇవ్వాలి. ఎనఫ్ టైమ్ ఇవ్వాలి. ఎనఫ్ టైమ్ ఇవ్వకపోతే క్వాలిటీ రాదు హ్మ్. ఖచ్చితంగా. ఖచ్చితంగా. సీజీ సినిమా అంటే మీరు షూటింగ్ ఎంత టైం పెడతారో ఖచ్చితంగా అంత టైము వాళ్ళకి వాళ్ళకివ్వాలి. వర్క్ చేసుకోవడానికి ఇవ్వాలి. అందువల్ల ఈ టైం అనేది ఏ సినిమాకైనా కామనే సీజీ ఫిల్మ్‌కి.